శివయ్య నన్ను కాపాడు అంటున్న హృదయం. ఒక చిన్న ఊరిలో వీరేంద్ర అనే వాడుండేవాడు. బయటకి చూస్తే అందరికి మంచి బాలుడిలా కనపడేవాడు. కాని మనసులో మాత్రం పగలు, బాధ, భయం, అయోమయం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ పని చేస్తూ ఇంటిని నడిపేది. ఇంటి పరిస్థితి బాగోలేదు. రోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టమే. వీరేంద్ర కళ్లల్లో ఎల్లప్పుడూ ఒక ప్రశ్న ఉండేది. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? శివయ్య, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావ్? కానీ సమాధానం మాత్రం రాలేదు. ఒక రాత్రి సమయం వెన్నెలలో జారిపోతున్నట్టు, గాలి నెమ్మదిగా ఊదుతున్నట్టు, శాంతంగా ఒక్కరూ లేని ఆలయానికి అతను వెళ్ళాడు. మొదటిసారి ఎదుటే శివలింగం కనిపించింది. ఏ మాట లేదు, ఏ శబ్దం లేదు, ఎవ్వరూ లేరు. అతను ఒక్క మాట అన్నాడు, శివయ్య, నేనొక్కడినే ఉన్నా. అంతే. కన్నీళ్లు ఒక్కసారిగా జారాయి. అతను మోకాళ్ల మీద కూర్చుని, తల వంచి, గుండె నిండా బాధను బయటపెట్టాడు. శివయ్య, ఎందుకింత కష్టం? ఎందుకింత నొప్పి? నన్నెవరూ అర్థం చేసుకోరు. నువ్వు కూడా మౌనమే కదా? ఆ మాటల్లో కోపం లేదు, కేవలం బాధ, రోదనం. అడగాలనుకున్న మనసు. ఆ ఆలయంలో వెలుగులు ఆరిపోయాయి. ఒకే ఒక్క దీపం మాత్రం నిదానంగా మెరుస్తోంది. ఆ సమయమే గాలి ఒక్కసారిగా కంపించింది. అది సాధారణ గాలి కాదు, అది స్పర్శ, అది ప్రత్యుత్తరం. అప్పుడు అతను విన్నాడు. శబ్దం లేదు, కాని అతని హృదయంలో మాట వినిపించింది. నువ్వు ఒక్కడివి కాదు వీరేంద్ర. అతను భయపడ్డాడు, కాని పారిపోలేదు. ఆ మాటను వినాలనిపించింది. ఆ స్వరం కొనసాగింది, నీకు బాధ ఉంది, అది నిజం. కాని నువ్వు నడుస్తున్న మార్గం, నేను ఎంచిన మార్గం. వీరేంద్ర నెమ్మదిగా అన్నాడు, ఇంత కష్టంలా శివయ్య? శివయ్య హృదయంలో చెప్పాడు, అవును. నువ్వు చిన్నవాడివి కాదు ఇక. నీ భుజాలు బాధను మోయగలవు. కాని హృదయం ప్రేమతో నిండాలి. అందుకే నిన్ను మృదువుగా కూడా, గట్టిగా కూడా తీర్చిదిద్దుతున్నాను. వీరేంద్ర కళ్ళు మూసుకున్నాడు. కన్నీళ్లు ఆగలేదు. శివయ్య అన్నాడు, జీవితం అనేది శిక్ష కాదు, అది మార్గదర్శనం. నువ్వు పడిన ప్రతి కన్నీటి బిందువు నీలోని బలంను మేలుకొలుపుతుంది. నువ్వు పడిన ప్రతి కష్టం నీ హృదయాన్ని శివాలయంగా మార్చుతుంది. వీరేంద్ర చేతులు కంపించాయి. అయితే నన్ను నువ్వు వదల్లేదా శివయ్య? శివయ్య, నిన్ను వదిలేయడం? నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నాదివి. నీవు నన్ను పిలిచే ప్రతి శ్వాసే నాకు పూజ. వీరేంద్ర నేలపై నమస్కారం చేశాడు. అతని కన్నీళ్లు నేలను తాకాయి. అది అర్చన. అతను లేచాడు. మనసులో రొమ్ములో ఒక శక్తి వచ్చింది. ఏదో వేరే శాంతి, ఏదో నమ్మకం. ఆ రోజు నుండి వీరేంద్ర జీవితంలో మార్పు మొదలైంది. అతను ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తన పనిపై దృష్టి పెట్టాడు. అమ్మను చూసుకునేవాడు. చుట్టూ ఉన్నవాళ్లను ఆదుకునేవాడు. అతను మారాడు. కాని ఒక్క విషయానికి మాత్రం అలాగే ఉంది. ప్రతి రాత్రి ఆయన ఆ ఆలయానికి వెళ్లి నిశ్శబ్దంలో శివయ్యతో మాట్లాడేవాడు. ఎందుకంటే శివయ్య మాటలు విని మారిన హృదయం ఇక ఒంటరిది కాదు. నువ్వు ఒక్కడివి కాదు. శివయ్య నిన్ను చూస్తున్నాడు. నీ గుండె కొట్టుకోవడం ఆయన సమాధానం. నువ్వు పడిన ప్రతి నొప్పి నీ భవిష్యత్తుకు బలం. శివయ్యే నడిపించే మార్గం. వీరేంద్ర జీవితం మారింది. కాని మారింది అనగానే అంత సులభం కాదు. జీవితం ఎప్పుడూ పరీక్షలు ఆపదు. కాని ఇప్పుడు అతని మనసులో ఒక మాట నిలిచి ఉంది. నన్ను శివయ్య చూస్తున్నాడు. ఒక రోజు ఊర్లో పెద్ద సమస్య వచ్చి పడింది. అక్కడి పొలాలు ఎండిపోయాయి. వర్షం రావడం ఆగిపోయింది. జనం ఆందోళనలో మునిగిపోయారు. ప్రతి ఇంట్లో ఒక్క మాటే, ఇంకేమవుతుంది? మనకు బ్రతకడానికి శక్తి లేదా? మందరికీ భయం. అడుగులు ఆగిపోయాయి. కాని వీరేంద్ర మాత్రం నిలబడ్డాడు. అతను చెప్పాడు, మనం చేతులు ఎత్తేయకూడదు. మనమంతా కలిసి నీటిని తీసుకురావాలి. జనం మొదట అతన్ని నవ్వుకున్నారు. నీ దగ్గర ఏ శక్తి ఉంది? నీ తండ్రే లేదు. నీకు ఎవరు? కాని అతను చిరునవ్వు నవ్వాడు. నాకు శివయ్య ఉన్నాడు. ఆ మాటలో అహంకారం లేదు. అది మాట కాదు, అది నమ్మకం. వీరేంద్ర ఉదయాన్నే లేచాడు. పొలాలకి వెళ్లాడు. చెయ్యి బారిన పని మొదలు పెట్టాడు. ఎవరూ కలిసి రాలేదు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు. వేడిగాలిలో, బీడు నేలలో తన కన్నీళ్లు మట్టిలో కలిసిపోయేవి. అతను ఒక్కసారి కూడా ఆగలేదు. ఎందుకంటే అతని హృదయం వినిపిస్తోంది, నువ్వు చేస్తున్నది వృధా కాదు. 8వ రోజు ఉదయం ఊర్లో అందరూ చూశారు. వీరేంద్ర ఒంటరిగా చేసిన చిన్న కాలువలో నుండి నీరు దారిగా ప్రవహిస్తోంది. చిన్న నీటి బొట్టు కూడా ఎడారి లాంటి మనసుకి
ఆశ అవుతుంది. జనం పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇది ఎలా అయింది? వీరేంద్ర ఏమీ చెప్పలేదు. ఆకాశం వైపు చూశాడు. శివయ్య. ఆ రాత్రి వీరేంద్ర ఆలయానికి వెళ్ళాడు. అదే శాంతి, అదే నిశ్శబ్దం. అతను అన్నాడు, శివయ్య, నేను చేసినది నా బలంతో కాదు. నువ్వు నన్ను నడిపించావు. తన గుండె వినిపించింది. నువ్వు నమ్ముకున్నావు. అది పూజ. అదే శివసాధన. శివయ్య హృదయంలో అన్నాడు, దేవుడి దగ్గరికి వస్తారు చాలా మంది. పుచ్చుకోవడానికి, అడగడానికి, అర్జీ పెట్టడానికి. కాని నువ్వు వచ్చింది మాట్లాడడానికి. దానితో నువ్వు దేవుడికి అత్యంత దగ్గర. వీరేంద్ర నిశ్శబ్దంగా వినేవాడు. ఎందుకంటే ఆ మాటలు అతని శ్వాసలో మిళితమయ్యాయి. కొంతకాలం గడిచింది. వీరేంద్ర జీవితం స్థిరపడింది. అమ్మకు కష్టాలు తగ్గాయి. ఊరిలో అతనికి గౌరవం పెరిగింది. కాని ఆ ఒక మాట మాత్రం ఎప్పుడూ మారలేదు. నన్ను చూస్తున్నది నువ్వే శివయ్య. ఒకరోజు ఊరిలో ఒక చిన్న పిల్లాడు రోడ్డు పక్కన ఏడుస్తున్నాడు. వీరేంద్ర అడిగాడు, ఏమైంది బిడ్డా? పిల్లాడు అన్నాడు, నాకు తండ్రి లేడు అన్నయ్యా. అమ్మ పని చేస్తుంది. ఎవరూ నన్ను చదువుకోమనరు. నేను ఎలా పెద్దవాడవుతాను? ఆ మాటలు వినగానే వీరేంద్రకి పాత గాయాలు మళ్లీ గుర్తొచ్చాయి. అతను మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ చిన్న పిల్లాడి ముఖాన్ని పట్టుకున్నాడు. నీకు తండ్రి లేడు కాదు, శివయ్య ఉన్నాడు. పిల్లాడు కళ్ళు మెరిపించాడు. నా దగ్గర కూడా ఉన్నాడా? వీరేంద్ర చిరునవ్వాడు. ఒక్క గుండె కొట్టుకోవడం ఆయన సాక్ష్యం. ఆ రోజు నుండి వీరేంద్ర ఒక బడిని మొదలుపెట్టాడు. పెద్ద బడి కాదు, పాత గుడిసెలో చిన్న స్థలం మాత్రమే. కాని అక్కడ బోధించేది పాఠాలు కాదు, మనసు. అతను పిల్లలకు నేర్పాడు నమ్మకం, ధైర్యం, తమను తాము ప్రేమించుకోవడం. ఊరు మారింది, మనసులు మారాయి, హృదయాల్లో శివత్వం పెరిగింది. శివయ్యను కలవాలి అంటే ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా హృదయాన్ని తుడవగలిగితే అదే శివసేవ. నీ పక్కనున్న బాధను గమనించడం, అదే భక్తి. పరీక్ష వచ్చినప్పుడు భక్తి నిజమవుతుంది. కాలం నెమ్మదిగా సాగింది. వీరేంద్ర జీవితం స్థిరపడింది. ఊరు అతన్ని గౌరవించింది. పిల్లలకు బడి నడుస్తోంది. అమ్మ ఆరోగ్యం కూడా మెరుగైంది. కాని జీవితం అనేది అలా కేవలం ప్రశాంతంగా నడవదు. ఎక్కడైనా వెలుగు వెలిగితే అక్కడ నీడ కూడా వచ్చేస్తుంది. ఇదే నిజం. ఊర్లో ఒక పరుషుడు ఉండేవాడు. పేరు ధర్మన్న. అతడు ధనవంతుడు. భూములు ఎక్కువ, డబ్బు ఎక్కువ, శక్తి ఎక్కువ. అహంకారం మాత్రం అంతకంటే ఎక్కువ. అతనికి వీరేంద్ర నడిపిస్తున్న బడి నచ్చేది కాదు. ఎందుకంటే జనం వీరేంద్రను గౌరవిస్తున్నారు, అతన్ని కాదు. అతను మనసులో అన్నాడు, ఒక పేదోడు ఇంత గౌరవం పొందకూడదు. అతని హృదయంలో ఉన్నది కేవలం పదవి, కేవలం గర్వం, కేవలం అహం. ఒకరోజు అతను బడికి వెళ్ళి వీరేంద్ర ఎదుట నిలబడ్డాడు. అతను అన్నాడు, ఈ బడిని ఇక్కడ నడపలేవు. ఈ భూమి నాది. ఇది ఇక్కడికి సరిపోడు. వీరేంద్ర నెమ్మదిగా అన్నాడు, ఇది పిల్లల కోసం. ఇది మన ఊరి ఆశ. దయచేసి అడ్డుకోకు. కాని ధర్మన్న నవ్వుకున్నాడు. ఆశ? బతుకేది కడుపుతో, నువ్వు దేవుడి మాటలతో. వీరేంద్ర ఒక్క మాట మాత్రమే అన్నాడు, నాకు శివయ్య ఉన్నాడు. ధర్మన్న నవ్వు ఆగిపోయింది. అది గౌరవం కాదు, అది కోపం. అది అహంకారానికి గుచ్చిన ముల్లు. నువ్వు చూస్తావు వీరేంద్ర. అతను వెళ్ళిపోయాడు. అదే రాత్రి వీరేంద్ర ఆలయానికి వెళ్ళాడు. నిశ్శబ్దం. గాలి ఆగిపోయినట్టు. దీపం నెమ్మదిగా వెలుగుతోంది. వీరేంద్ర కూర్చున్నాడు. కాని ఈసారి అతను ఏడవలేదు. అతనికి భయం లేదు, కేవలం మాట్లాడాలి అన్న భావం. అతను అన్నాడు, శివయ్య, ఇది కూడా ఒక పరీక్షే కదా. తన గుండె వినిపించింది. పరీక్ష భయంకరమైనది కాదు. పరీక్షలో నిన్ను నీవు చూచుకునే అవకాశం ఉంటుంది. వీరేంద్ర కన్నులు మూశాడు. మనసులో ఓ శాంతి ఆగిపోయింది. తరువాతి రోజు ధర్మన్న ఊరిలో ఉన్నవాళ్లందరినీ పిలిచి వీరేంద్ర మీద మాటలు పెట్టాడు. అతడు మాయ మాటలు మాట్లాడుతున్నాడు. బడి నడపడం పేరుతో పేరు సంపాదిస్తున్నాడు. మనం నమ్మకూడదు. కొందరు జనం గందగోళానికి గురయ్యారు. కొందరు ఏమి నమ్మాలో అర్థం కాలేదు. కాని పిల్లలు మాత్రం వీరేంద్ర వైపు పరుగెత్తారు. అన్నయ్యా, నువ్వు మా వద్ద ఉన్నావు. అది నమ్మకం, అది ప్రేమ, అది శివస్వరూపం. రాత్రి వీరేంద్ర ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతులు వణకలేదు. కాని హృదయంలో ఒక మౌనం ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆలయంలో దీపం జ్వాల మరింత ప్రకాశించింది. నిశ్శబ్దంలో హృదయం లోపల ఒక స్వరం, వీరేంద్ర. అతను శ్వాస ఆపుకున్నాడు.
ఆ స్వరం నెమ్మదిగా కానీ లోతుగా వినిపించింది. తపస్సు అనేది ఏకాంతం కాదు. తపస్సు అనేది నిజం ముందు నిలబడటం. ధర్మన్న నీ శత్రువు కాదు. అతడు భయం మరియు అహంకారానికి బానిస మాత్రమే. అతడిని హతమార్చాల్సింది కాదు. అతడి హృదయాన్ని వెలిగించాలి. వీరేంద్ర కళ్లను తెరిచాడు. అతని హృదయం స్పష్టమైంది. అతను అన్నాడు, శివయ్య, నేను పోరాడను. నేను ప్రేమిస్తాను. తరువాతి ఉదయం వీరేంద్ర ధర్మన్న ఇంటి ముందు నిలబడ్డాడు. జనం ఆశ్చర్యంగా చూశారు. వీరేంద్ర అన్నాడు, నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. సరే, ఇది నీ భూమి. అది కూడా నిజం. కాని ఈ బడి పిల్లలది. వాళ్ళు తప్పు చేయలేదు. ధర్మన్న నిశ్శబ్దంగా చూశాడు. వీరేంద్ర అతని చేతిని పట్టుకున్నాడు. నువ్వు కూడా ఒక్కసారి బిడ్డివే. నీ హృదయంలోని ప్రేమ మళ్లీ వెలగాలి. ఆ చేతి స్పర్శ కత్తి కాదు. అది శాంతి. అది సత్యం. ధర్మన్న కళ్లల్లో నీరు మెరిసింది. అతను మాటలు రాలేదు. అతని అహంకారం కూలిపోయింది. మనసు తెరుచుకుంది. అతను నెమ్మదిగా అన్నాడు, నేను బడికి మద్దతిస్తాను. ఊరు మొత్తం నిశ్శబ్దంగా చూసింది. ఎందుకంటే ఒక మనిషి మారడం ప్రపంచాన్నే మార్చే శక్తి. నిజమైన భక్తి అనేది దేవుడిని పిలవడం కాదు, మన ముందున్న మనిషి హృదయాన్ని వెలిగించడం. దేవుడు మన చేతుల ద్వారా పనిచేస్తాడు. మన మాటల ద్వారా ప్రేమను పంపిస్తాడు. మన చిన్న మంచితనం ఎవరైనా జీవితంలో చీకటి కరిగిస్తుంది. శివయ్య ప్రత్యక్షం అవడానికి మనసు సిద్ధం కావాలి. కాలం ఇంకా ముందుకు నడిచింది. ఊరిలో మార్పు వచ్చింది. మాటల్లో కాదు, మనసుల్లో. అహంకారం తగ్గి ప్రేమ పెరిగిన రోజులు. వీరేంద్ర తన జీవితాన్ని పిల్లల కోసం, ఊరి కోసం, అమ్మ కోసం అంకితం చేశాడు. కాని అతని హృదయంలో ఒక్క కోరిక మాత్రమే, శివయ్యను ఒకసారి కనులు తెరిచి చూడాలి. ప్రతి భక్తుడు జీవితంలో ఒక సమయంలో ఈ కోరికను గుండెల్లో పెట్టుకుంటాడు. ఆ కోరిక కోపం కాదు. ఆ కోరిక లోభం కాదు. ఆ కోరిక అంతరంగంలో వెలిగే దీపం. ఒక రాత్రి చల్లని గాలి ఊరుకొచ్చింది. ఊరు నిద్రపోతుంది. దీపాల జ్వాలలు నిదానంగా లయపడుతున్నాయి. వీరేంద్ర ఆలయానికి నడిచాడు. ఈసారి అతని అడుగుల్లో ఆతురత లేదు. అతని మనసులో ప్రశ్న లేదు. కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆలయం ముందు కూర్చున్నాడు. శివలింగం ముందు చేతులు జోడించాడు. కాని ప్రార్థన లేదు. అడిగింది కూడా లేదు. అతను అన్నాడు, శివయ్య, నాకు నువ్వు కనిపించాలి అనే కోరిక ఉంది. కాని నువ్వు కనిపించకపోయినా నా నమ్మకం తగ్గదు. మాటల్లో నిజం ఉంది. అది అంకిత భావం. ఆ సమయంలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. వెలుగు కొంచెం పెరిగింది. దీపం జ్వాల అలజడి పడింది. కానీ శబ్దం లేదు. ఆకాశం నుంచి ఏ రూపం దిగలేదు. ఏ అద్భుతం జరగలేదు. కాని వీరేంద్రకు హృదయంలో మాత్రం ఒక స్వరం వినిపించింది. ప్రత్యక్షం కనిపించేది వెలుపల కాదు. ప్రత్యక్షం అనుభవం లోపల పుడుతుంది. అతను కళ్లను మూశాడు. స్వరము కొనసాగింది. నువ్వు నన్ను ఎదురు చూస్తున్నావు. కాని నువ్వే నాకు రూపం. నీ శ్వాసే నా వేదం. నీ హృదయంలో ధైర్యం నేనే. వీరేంద్ర శ్వాస నెమ్మదిగా మారింది. గుండె వేగం తగ్గింది. అతని చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారిపోయింది. లోపల మాత్రం తేజస్సు వెలిగింది. ఆ సమయంలో వీరేంద్ర తన చుట్టూ ఎవరినో నిలబడ్డట్టు అనిపించింది. రూపం స్పష్టంగా లేదు. కాని శాంతి మాత్రం అంతులేని. ఆ స్వరం మళ్లీ మాట్లాడింది. నువ్వు నన్ను చూడాలని కోరిక పెట్టావు. అది పవిత్రం. కాని కనిపించడం కన్నా అనుభవించడం గొప్పది. ఒక మనసు ప్రేమతో నిండినప్పుడు నేను ప్రత్యక్షం. ఒక మనిషి స్వార్థం లేకుండా ఇతరులకు నిలబడినప్పుడు నేనే అతని భుజం వెనుక నిలుస్తున్నాను. నీ కళ్ళు మూసినప్పుడు నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కాదు, నాతోనే మాట్లాడుతున్నావు. వీరేంద్ర కళ్లలో నీళ్లు నిండాయి. అవి బాధ కన్నీళ్లు కాదు. అవి అనుభూతి కన్నీళ్లు. పూర్తి అయిన హృదయం. కొద్ది క్షణాలు ఆ నిశ్శబ్దం, ఆ అంతరంగ శాంతి అతని మొత్తం ఆత్మను కప్పేసింది. అతను అన్నాడు, శివయ్య, నన్ను నువ్వు ఎప్పుడూ వదల్లేదని ఇప్పుడు అర్థమైంది. స్వరం నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. వదలడం అంటే విడిపోవడం. నువ్వు నన్ను పిలిచిన ప్రతిసారి నేను నీ శ్వాసలో ఉన్నాను. నువ్వు ఒంటరివి అన్న భావమే అది మాయా. కొన్ని క్షణాల తర్వాత దీపం మళ్లీ సాధారణంగా మారింది. గాలి తిరిగి ఊగింది. ఆలయం మళ్లీ పాత నిశ్శబ్దంలోకి జారుకుంది. వీరేంద్ర కళ్ళు తెరిచాడు. అతను చూసింది శివలింగం మాత్రమే. కాని మనసులో అతను చూసింది శివత్వం. అతని ముఖం మారిపోయింది. కళ్లలో వెలుగు వచ్చింది. శ్వాస నెమ్మదిగా, గుండె ధైర్యంగా.
అతను ఇక దేవుణ్ణి వెతకడం లేదు. అతను ఇప్పుడు దేవుణ్ణి అనుభవిస్తున్నాడు. సందేశం: దేవుణ్ణి అడిగితే సమాధానం వస్తుంది. కానీ దేవుణ్ణి అర్థం చేసుకుంటే మనమే సమాధానం అవుతాము. శివుడు ఎక్కడో ఉండే దేవుడు కాదు. మన హృదయం నిండిన ప్రేమ, ధైర్యం, నమ్మకం. అది ప్రత్యక్షం. అది దర్శనం. శివత్వం అనేది మన జీవితంలో వెలిగే దీపం. వీరేంద్రకు ఇప్పుడు శివయ్య దూరం కాదు. అతను ఆలయంలో చూడకపోయినా అతను శ్వాసలో వినిపిస్తున్నాడు. గుండెలో పుట్టే ధైర్యములో కనిపిస్తున్నాడు. జీవితానికి అర్థం కనుగొన్న మనిషి మరొకరిని కూడా వెలిగించగలడు. అదే జరగబోతుంది. ఒకరోజు ఊర్లో పెద్ద సమస్య వచ్చింది. పక్క ఊర్లో వ్యాధి వ్యాపించింది. జనం భయపడ్డారు. ఎవరూ బయటికి రావడానికి కూడా వెనుకంజ వేశారు. భయం మనసును కట్టేస్తుంది. భయం ఉన్నప్పుడు ప్రేమ ఆగిపోతుంది. ఇది నిజం. ఊరి పెద్దలు అన్నారు, వీరేంద్ర, మనం ఏం చేయాలి? అతను నెమ్మదిగా అన్నాడు, భయం వ్యాధి కాదు. భయం మన హృదయం బలహీనంగా ఉన్న సంకేతం. అతను పిల్లల బడిని తీసుకున్నట్లు ఇప్పుడు ఊరి బాధను తీసుకున్నాడు. అతను అన్నాడు, మనసులో శివుడు వెలిగితే మనసులో ధైర్యం నిలుస్తుంది. వీరేంద్ర వ్యాధితో బాధపడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. వారికి నీరు ఇచ్చాడు. వారి చేతులు పట్టుకున్నాడు. వారిని మౌనంగా హత్తుకున్నాడు. ఊరిలో వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అతనికి భయం లేదు. అతను నవ్వాడు. శివుడు తోడుంటే భయమా? అది మాట కాదు. అది స్థితి. అది జీవితం. క్రమంగా ఊర్లో జనం కూడా అతని వెంట నడిచారు. భయం తగ్గింది. ప్రేమ పెరిగింది. మనుషులు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో వ్యాధి తగ్గిపోయింది. ఊరు బ్రతికింది. వీరేంద్ర మాత్రం అన్నాడు, మనము దేవుణ్ణి ప్రార్థించలేదు, దేవుణ్ణి జీవించాం. కాలం గడిచింది. అమ్మ వయసు పెరిగింది. వీరేంద్ర వయసు పెరిగింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. బడి ఇప్పుడు చిన్నది కాదు. ఇది ఆ ఊరి హృదయం. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం. గాలిలో ఓ శాంతి. వీరేంద్ర నిశ్శబ్దంగా ఆలయానికి నడిచాడు. ఈసారి అతను ఏ అభ్యర్థన కూడా తీసుకురాలేదు. ఏ ఆశ కూడా లేదు. అతను కేవలం కూర్చున్నాడు. అలాగే బాధ లేకుండా, ఆనందం లేకుండా, ఎటువంటి మాట లేకుండా, సాధారణంగా కానీ సంపూర్ణంగా. ఆ సమయంలో గాలి స్వల్పంగా కంపించింది. దీపం కొంచెం ప్రకాశించింది. ఆ ఒక్క క్షణం కాలమే ఆగినట్టుంది. వీరేంద్ర కన్నులు మూశాడు. అతని హృదయంలో ఆ స్వరం మళ్లీ వినిపించింది, వీరేంద్ర. అతను శ్వాస ఆపుకున్నాడు. స్వరం నెమ్మదిగా ప్రేమగా, నువ్వు నన్ను వెతకలేదు, నువ్వు నన్ను జీవించావు. అదే భక్తి. అదే మోక్షం. వీరేంద్ర ముఖం మీద చిరునవ్వు. కన్నుల నుండి నెమ్మదిగా కన్నీళ్లు జారాయి. వాటి రుచి ఉప్పు కాదు, శాంతి. ఆ రాత్రే వీరేంద్ర అలాగే కూర్చుని శివలింగం ఎదుట శరీరం ఆయాసమై నిశ్శబ్దమైపోయింది. అతను చనిపోయాడు కాదు, అతను వెలిగిపోయాడు. ఊరు అంటుంది, వీరేంద్ర శివయ్య దగ్గరకు వెళ్ళిపోయాడు. కాని నిజం ఇంకాస్త గొప్పది. వీరేంద్ర శివయ్యలో కలిసిపోయాడు. ఈ కథ చెప్పదలచిన నిజం, భక్తి అనేది దేవుణ్ణి అడగడం కాదు. భక్తి అనేది దేవుణ్ణి జీవించడం. ధైర్యంగా ఉండటం శివం. ప్రేమించడం శివం. మరొకరి కన్నీళ్లు తుడవడం శివం. శివుడు ఆలయంలో కాదు, మన హృదయంలో ఉన్న స్థిరత్వం. శివుడు ప్రత్యక్షం కాదు, శివుడు అనుభవం. అతనిని చూడరు, అతనిని అవుతారు.